హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే క్యూబ్స్ టాపిక్ అయితే మాత్రం నేర్చుకోబోతున్నామండి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఇదే టాపిక్ని మనకి 2 to 3 మార్క్స్ వరకు అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో అయితే మాత్రం ఇదే టాపిక్ నుండి మనకి 5 మార్క్స్ వరకు కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. అయితే దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనే విషయానికి వస్తే మనకి ఒక క్యూబ్ ఇచ్చి దీంట్లో చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అండ్ ఆరు వైపులా కూడా మనకి పెయింట్ వేసినట్లయితే 3 ఫేసెస్ మీద పెయింట్ ఉన్న చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఫేసెస్ మీద పెయింట్ ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అండ్ సింగిల్ ఫేస్ మీద పెయింట్ ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి, ఎటువంటి కలర్ కూడా లేనటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మాత్రం అడగడం జరుగుతుంది. అయితే మనకి ఇది ఒక క్యూబ్ అనుకోండి, ఓకేనా. దీని యొక్క పొడవు ఎంత ఉంటుంది తెలుసునంటే ఏ అనుకోండి. అదేవిధంగా దీని యొక్క వెడల్పు ఎంత ఉంటుంది తెలుసునంటే బి అనుకోండి. అదేవిధంగా దీని యొక్క ఎత్తు ఎంత ఉంటుందో తెలుసునంటే సి అనుకోండి, ఓకేనా. సో ఇవన్నీ భుజాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి దీని యొక్క పొడవు ఎంతో దీని యొక్క వెడల్పు అంతే, దీని యొక్క ఎత్తు కూడా అంతే. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు అంటే ఏగా మనం రాసుకోవచ్చు కదా, ఎందుకంటే మొత్తం అన్ని భుజాలు కూడా సమానం కాబట్టి. అయితే ఈ క్యూబ్లో మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి అంటే 6 ఉంటాయండి. ఎందుకంటే 4 వైపులా 4 ఉంటాయి, ఓకేనా. 1 2 3 4 4 వైపు 4 ఉంటాయి అండ్ అదేవిధంగా అప్ అండ్ డౌన్ 2 4 + 2 6 ఉంటాయండి, ఓకేనా. అండ్ సర్ఫేసెస్ 6 ఉంటాయండి. అండ్ అదేవిధంగా దీని యొక్క కార్నర్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయండి, ఓకేనా. 1 2 3 4 5 6 7 8 మొత్తం కార్నర్స్ ఏంటంటే 8 అండి. అండ్ అదేవిధంగా ఈ క్యూబ్కి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 12 ఉంటాయండి, ఓకేనా. అంటే 1 2 3 4, ఓకేనా. అదేవిధంగా 5 6 7 8, ఓకేనా. ముందు 4 వెనక 4 అండ్ అదేవిధంగా సైడ్కి 9 10 11 12 మొత్తం ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయండి. మొత్తం మనకి బేసిక్ ఫండమెంటల్స్ అండి. ఇవైతే మాత్రం అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక క్యూబ్ ఇచ్చారనుకోండి, దీంట్లోని ఎన్ని చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి అని మనం తెలుసుకోవాలి అంటే మనకి ఇది ఒక క్యూబ్. ఈ క్యూబ్ని మనకి ఎన్ని భాగాలుగా చేశారు అనేది మనం తెలుసుకుంటామండి. ఫస్ట్ 1 2 ఇలా మనకి ఒక క్యూబ్ని 2 భాగాలుగా చేశారండి, ఓకేనా. సో ఈ 2 భాగాలుగా చేసినట్లయితే దీంట్లోని మొత్తం ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఎన్ని అంటే 2, ఓకేనా. అంటే ఇక్కడ n = 2 అవుతుందండి. అయితే మనకి దీంట్లోని టోటల్ ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయి అంటే మనం దీనికి ఏ విధంగా ఫార్ములా వేసుకుంటున్నాం అంటే n క్యూబ్ అండి. అంటే 2 క్యూబ్ అంటే ఎంత అంటే మనకి 8 అండి, ఓకేనా. అయితే దీంట్లో 8 ఉన్నాయా లేదా అంటే కరెక్ట్గా గుర్తుపెట్టుకొని 1 2 3 4 ఇది ఫ్రంట్, ఇది ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. సో ముందుకి ఎన్ని ఉంటాయో వెనక్కి కూడా అన్నీ ఉంటాయి కదా, అంటే 4 + 4 అంతా మనకి 8 ఉంటాయండి, ఓకేనా. సో మనకి టోటల్గా ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అని అయితే మనం ఏం చెప్తాం అంటే n క్యూబ్ ఫార్ములా వేస్తామండి. ఇక్కడ మనకి 2 భాగాలుగా చేశారు కాబట్టి మనకి n క్యూబ్ అంటే 8 వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ క్యూబ్లో మనకి 3 భాగాలుగా చేశారండి. 1 2 3 ఇలా 3 భాగాలుగా చేసినట్లయితే ఇందులో మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అంటే మనకి సేమ్ అదేవిధంగా ఏంటంటే n క్యూబ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే 3 చిన్న పార్ట్లు ఉంటాయండి, ఓకేనా. 3 క్యూబ్ ఎంత అంటే 27. అంటే ఈ క్యూబ్ మొత్తంలో కూడా ఎన్ని చిన్న క్యూబ్స్ ఉన్నాయి అంటే మనకి 27 అండి. ఇదే విధంగా ఈ క్యూబ్ని మనకి 4 భాగాలుగా చేశారనుకోండి, ఓకేనా. n క్యూబ్ ఇక్కడ n = 2 అయితే మనకి 8 ఉంటాయి. అదేవిధంగా n = 3 ఉంటే మనకి ఇక్కడ 27 వస్తాయి. అదేవిధంగా n = 4 అయితే మనకి 4 క్యూబ్ ఎంత 64 అవుతుందండి. అదేవిధంగా n = 5 అయితే మనకి n క్యూబ్ ఎంత 5 క్యూబ్ ఎంత 125, ఓకేనా. ఈ విధంగా మనకి ఒక క్యూబ్లోని చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేసి మనం తెలుసుకోవాలి అంటే ఈ క్యూబ్ని మనకి ఎన్ని భాగాలుగా చేశారు అనేది మనం తెలుసుకుంటామండి. ఇప్పటివరకే మనం ఒక పెద్ద క్యూబ్ ఇచ్చి దాంట్లోని చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఒక క్యూబ్లోని మొత్తం అన్ని ఫేసెస్ మీద కూడా కలర్స్ ఉన్నట్లయితే, ఓకేనా, మనకి 3 రకాల కలర్స్ ఉన్న చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి, ఓకేనా. అయితే ఇది ఒక చిన్న క్యూబ్,
అయితే ఈ చిన్న క్యూబ్లోని ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క కలర్ ఇచ్చారనుకోండి. ఇది వైట్ ఉంది, ఇది గ్రీన్ ఉంది, ఇది బ్లూ ఉంది. మనకి 3 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి కార్నర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయి కదా. కాబట్టి ఎన్ని కార్నర్స్ ఉంటాయో 3 రకాల రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ అన్నీ ఉంటాయండి. అంటే మనకి 3 కలర్స్ కలిగినటువంటి స్మాల్ క్యూబ్స్ ఎన్ని అంటే 8 అండి. ఇదైతే మాత్రం ఫిక్స్. ఎంత పెద్ద క్యూబ్ ఇచ్చినా, ఎంత చిన్న క్యూబ్ ఇచ్చినా మనకి 3 రకాల రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 8 వస్తాయండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, ఈ కార్నర్లోని ఒకటి, ఈ కార్నర్లోని ఒకటి, ఈ కార్నర్లోని ఒకటి, ఈ కార్నర్లోని ఒకటి. అదేవిధంగా బ్యాక్ సైడ్ 1, 2, 3 బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఈ 4 మొత్తం 8 ఉంటాయండి. ఇది చిన్నది. ఓకే, మరి పెద్దదానికి వద్దామండి. ఓకేనా. అదేవిధంగా 3 రకాల క్యూబ్స్ అంటే 8 కార్నర్స్ దగ్గర 8 చిన్న క్యూబ్స్ ఉంటాయి. ఓకేనా. 1, 2, 3, 4. అదేవిధంగా 5, 6, 7 బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది కాబట్టి 8. సో ఎంత పెద్ద క్యూబ్ ఇచ్చినా 3 రకాలు రంగులు కలిగినటువంటి చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 8 వస్తాయండి. ఓకేనా. ఇదైతే మాత్రం మీరు గమనించాలి. అయితే ఇప్పుడు మనం 2 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్కి ఫార్ములా ఏంటి అంటే మనకి 12 × n-2. ఓకేనా. ఇది మనకి ఫార్ములా అండి. ఇక్కడ మనకి n 2, n 3, n 4, n 5 ఇలాగా ఈ బేస్ మీద మనకి ఎన్ని చిన్న క్యూబ్స్గా డివైడ్ చేస్తాం అనేది ఈ n మనకి తెలియబరుస్తుంది కదా. అయితే ఈ n అనేది ఏంటంటే 2 చిన్న క్యూబ్స్గా మనకి డివైడ్ చేసాం అనుకోండి. అయితే దీంట్లోని మనం ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది అంటే 2 2 2 2 తీస్తే 0 0 × 12 ఎంత వస్తుంది అంటే 0 అవుతుందండి. అంటే n = 2 అంటే దీని యొక్క 2 ఫేజెస్ ఉన్న మనకి చిన్న క్యూబ్స్ ఉండవు అనేసి దానికి అర్థం. అదేవిధంగా n = 3 అనుకోండి. 12 × 3 - 2 12 × 1 ఎంత అంటే 12. అంటే మనకి n = 3. అంటే ఇది 1, 2, 3 ఇలా 3 పార్ట్లుగా మనకి డివైడ్ చేసినట్లయితే కలర్స్ ఉన్న ఫేసెస్ మనకి ఎన్ని వస్తాయి చిన్న క్యూబ్స్ అంటే మనకి 12 వస్తాయండి. ఓకేనా. అదేవిధంగా మనకి n = 4 అనుకోండి. అంటే 4 - 2 ఎంత ఆన్సర్ అంటే మనకి 4లో 2 తీస్తే 2 12 × 24. సో ఇది 4 పార్ట్లుగా మనం డివైడ్ చేసాం అనుకోండి. 2 కలర్స్ కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని వస్తాయి అంటే 24 వస్తాయి. అదేవిధంగా n = 5 అనుకోండి. 12 × 5 - 2 ఎంత అంటే 5 నుండి 2 తీస్తే 3 12 × 36. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫార్ములా యూజ్ చేసుకొని ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? 2 రంగులు కలిగినటువంటి చిన్న క్యూబ్స్ ఎన్ని అంటే 12 × n-2 ఫార్ములా ఇది మాత్రం యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా ఫార్ములా యూజ్ చేసుకుని 2 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. కామన్ సెన్స్ యూజ్ చేస్తే, చిన్న ట్రిక్ యూజ్ చేస్తే ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇంకా అంటే మనకి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఓకేనా. 12 × గుర్తుపెట్టుకోండి, మనకి 2 కలర్స్ కావాల్సి ఉన్నాడు కాబట్టి ఈ పైది ఈ కిందది తీసేస్తే మధ్యలో ఎన్ని క్యూబ్స్ ఉంటాయి అనేది మనం లెక్కేసుకుంటాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. అదేవిధంగా ఈ పైది అండ్ ఈ కిందది తీసేస్తే మధ్యలో ఉన్నాయి 1, 2 అంటే 12 ఎడ్జెస్ 2 అంటే 24. అదేవిధంగా మనకి ఇంకా ఇది పెద్దది ఇచ్చారనుకోండి, ఆ పైది కిందది తీసేస్తే మధ్యలోని ఎన్ని చిన్న క్యూబ్స్ ఉంటాయో అది × 12. ఎందుకంటే 12 ఎడ్జెస్ కాబట్టి కొడితే మనకి 2 కలర్స్ ఉన్న క్యూబ్స్ అయితే మాత్రం ఈజీగా వస్తాయండి. ఓకేనా. ఈ విధంగా మనకి ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాం. ఇది మనకి చిన్న కామన్ సెన్స్ యూజ్ చేసుకుంటే మనకి ఫార్ములా కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. 2 కలర్స్ ఉన్న చిన్న క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకే కలర్ ఉన్నటువంటి క్యూబ్ ఏ విధంగా కనుక్కోవాలనేది తెలుసుకుంటామండి. ఒకే క్యూబ్ ఉన్నది అంటే అది మనకి ఇదిగో ఇలా సెంటర్లో ఉంటుందండి. అయితే మనకి దీనికి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. అదేంటి అంటే 6n-2 స్క్వేర్. ఓకేనా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకి ఒక కలర్ ఉన్నటువంటి క్యూబ్ అయితే మాత్రం తెలుసుకుంటాం. ఓకేనా. మనకి అబ్జర్వ్ చేసినట్లయితే
n ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 5 ఇలా ఇచ్చారని అనుకోండి. అంటే ఇక్కడ బేస్ మీద ఎన్ని క్యూబ్స్గా డివైడ్ చేసాం అనే దాన్ని బట్టి, ఓకేనా. అదేవిధంగా n ఈక్వల్ టు 2 కూడా అనుకోండి, ఓకేనా. అయితే మనకి ఈ ఫార్ములా ప్రతిక్షేపిస్తే ఇక్కడ 2 ఇచ్చారనుకోండి, 2 మైనస్ 2 0 అవుతుంది కదా. సో 0తో ఏది మల్టిపుల్ చేసినా సరే 0 అవుతుంది. అంటే ఒకే కలర్ ఉన్నటువంటివి ఇలా 2 క్యూబ్స్గా డివైడ్ చేసింది అయితే మాత్రం ఉండవండి, ఓకేనా. సో ఇది తీసేద్దాం. అయితే మనకి ఇప్పుడు సేమ్ అదేవిధంగా 3 1 2 3 చిన్న క్యూబ్స్గా ఉన్నటువంటి ఒక క్యూబ్లోని మనకి సింగిల్ కలర్ ఉన్నటువంటి క్యూబ్ తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే సేమ్ ఈ n వాల్యూ దీంట్లో ప్రతిక్షేపిద్దాం. 6 ఇంటూ 3 మైనస్ 2 స్క్వేర్. 3 నుండి 2 తీస్తా 1 అవుతుంది. 1 క్యూబ్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 ఇంటూ 6 వస్తుందండి, ఓకేనా. అదేవిధంగా మనకి 6 ఇంటూ ఇక్కడ n అంటే 4 మైనస్ 2 స్క్వేర్, ఓకేనా. 2 స్క్వేర్ అంటే 4, 6 4 24. అదేవిధంగా n ఈక్వల్ 5 అంటే 6 5 మైనస్ 2 స్క్వేర్, ఓకేనా. 5 మైనస్ 2 అంటే 3 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 6ల ఎంత అంటే 54. ఈ విధంగా ఈ n మీద డిపెండ్ అయ్యి మనకి సింగిల్ కలర్ ఉన్న క్యూబ్స్ అయితే మాత్రం మనం కనుక్కుంటామండి. సో ఇప్పటివరకు కూడా మనం 3 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. 2 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. 1 కలర్ క్యూబ్స్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి నో కలర్ క్యూబ్ ఏ విధంగా కనుక్కోవాలో మనం తెలుసుకుంటామండి. సో నో కలర్ క్యూబ్ అంటే ఎటువంటి రంగు లేనటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఈ సర్ఫేస్ మీద ఉన్న ప్రతిదానికి ఏదో ఒక కలర్ అయితే మాత్రం ఉంటుంది. అయితే ఈ సర్ఫేస్ కాకుండా లోపల ఉన్నటువంటి క్యూబ్స్కి అయితే మాత్రం ఎటువంటి రంగు కూడా ఉండదండి. అయితే మనకి ఈ ఫ్రంట్ ఇది ఇలా తీసేస్తే సేమ్ అదేవిధంగా ఇది ఇలాగ తీసేస్తే పైన ఇలా తీసేస్తే ఏ ఫేసెస్ ఆ ఫేస్ అలాగా డివైడ్ చేసినట్లయితే ఆ మధ్యలోని ఉన్నటువంటివి మనకి నో కలర్ క్యూబ్స్ అని. సో దీనికి తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటి అంటే n-2 క్యూబ్ అండి, ఓకేనా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనకి నో కలర్ క్యూబ్స్ అయితే మాత్రం తెలుసుకుంటాం. అయితే n ఈక్వల్ టు 3 ఉంది అనుకోండి. 3 మైనస్ 2 క్యూబ్ అంటే 1 వస్తుందండి. n ఈక్వల్ టు 4 ఉంది అనుకోండి, ఓకేనా. 4 మైనస్ 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 వస్తాయండి. అదేవిధంగా n ఈక్వల్ టు 5 ఉందనుకోండి, ఓకేనా. 5 మైనస్ 2 క్యూబ్ అంటే మనకి 3 క్యూబ్ 27 వస్తాయండి. సో ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనకి నో కలర్ క్యూబ్స్ అయితే మాత్రం తెలుసుకుంటామండి. పోటీ పరీక్షలోని ఒక ఫిగర్ ఇచ్చి దీన్ని చిన్న క్యూబ్స్గా ఎన్ని డివైడ్ చేయొచ్చు అని తెలుసుకుంటాం. అదేవిధంగా ఒక వాల్యూ ఇచ్చి దీన్ని చిన్న చిన్న క్యూబ్స్గా ఎన్ని రకాలుగా మనకి డివైడ్ చేయొచ్చు తెలుసుకుంటాం. 3 రకాలు ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుంటాం. 2 కలర్స్ ఉన్నటువంటి క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుంటాం. అండ్ 1 కలర్ అండ్ నో కలర్స్ ఉన్న క్యూబ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం తెలుసుకుంటామండి. సో ఇది మనకి సింపుల్గా ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్ కాబట్టి అందరూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి.